అలా గాడ్ గివెన్ ఫార్చ్యూన్. యా, సో ఆ గ్రాటిట్యూడ్ వల్ల ఐ థింక్ ఇంకా ఆ స్ట్రెంగ్త్ వచ్చింది దట్ ఓకే పీపుల్ లైక్ మీ, దే వాంట్ టు సీ మోర్ ఆఫ్ మై వర్క్. గ్రేట్. అయితే మీరు సినిమాలు మీ వరకు వచ్చి మిస్ అయిపోయిన సినిమాలు ఉన్నాయా, లేక మీకు నచ్చక వదిలేసిన సినిమాలు ఉన్నాయా? అవును సార్, ఉన్నాయి. కొన్ని రిగ్రెట్స్ ఉన్నాయి, అయ్యో ఎందుకు వదిలేసానని. ఏ సినిమా అండి? చెప్పకూడదు సార్. చెప్తే ఏమవుతుంది తెలుసా, చెప్తే ఏమవుతుందంటే పీపుల్ అండర్స్టాండ్ యూ మోర్. మీడియాలో మోర్ ఇంపార్టెంట్గా మీరు ఎంత అర్థమైతే అంత పాపులర్ అవుతారు మీరు. ఇప్పుడు అందరూ కూడా బాంబే స్టైల్ నేర్చుకున్నారు. సినిమా రిలీజ్ ముందు కూర్చోవడం, ఫటాఫటామని ఇంటర్వ్యూలు ఇచ్చడం. మీరు మీ వేషం ఎలా ఉంటుందండి? కామెడీ అండి. ఎన్ని సీన్లు చేశారు? 42 సీన్లు చేశారండి. ఎన్ని ఫ్రేముల్లో ఉంటారండి? నేను ఒక 1200 ఫ్రేముల్లో ఉంటానండి. పాటలు ఏమైనా ఉన్నాయా అంటే 2 పాటలు ఉన్నాయండి. ఏ పాట ఇష్టం అండి? మొదటి పాట ఇష్టం అండి. డస్ ఇట్ క్యారీ ఎనీ సెన్స్ టు ద పబ్లిక్? యు ఆర్ బీయింగ్ కంటిన్యూస్లీ ఆస్క్డ్ బై మెనీ ఇన్ మెనీ ఇంటర్వ్యూస్ సినిమా గురించి మాట్లాడాలంటే. బట్ ఇలాంటి కంటెంట్ ఇట్ విల్ టేక్ యూ క్లోజర్ టు ద పబ్లిక్. అరే మన చిట్టి మంచి సినిమా మిస్ అయిపోయింది. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ ప్రశాంత్ వర్మ అండ్ చూసినప్పుడే ఐ వాజ్ లైక్ దిస్ డైరెక్టర్ లుక్స్ సో గుడ్, ఎప్పుడైనా ఛాన్స్ వస్తే నేను వదలను అని అనుకున్నాను. Then he narrated a film to me and I really liked it అండి. నిజం చెప్పాలంటే అప్పుడు కూడా నచ్చింది, నాకు చాలా నచ్చింది. కానీ ఏదో ఒకటి మేబీ సమ్ వాయిస్ ఇన్సైడ్ మై హెడ్ వాజ్ లైక్ హీరోయిన్ క్యారెక్టర్ అంత వెయిట్ లేదు, మేబీ నీకు ఆ మైలేజ్ రాదు అని ఒక వాయిస్ వచ్చింది. ఆ వాయిస్తో వెళ్ళిపోయినా. ఏంటి సినిమా? హనుమానా? మరి సినిమా చేసాక ఎందుకు రిగ్రెట్ అయ్యారు మీరు? అంటే అంత పెద్ద హిట్ అయిందా? యాక్చువల్లీ నిజం చెప్పాలి, యాక్చువల్లీ తేజ ఇస్ మై గుడ్ ఫ్రెండ్ అండి. సో ఐ నెవర్ టోల్డ్ దిస్ టు ఎనీవన్. కానీ నేను ఇంకా హనుమాన్ చూడలేదు బికాస్ ఐ డోంట్ వాంట్ టు వాచ్. Jealousy? No, not jealousy. I'm very happy for them. Very, very happy for them. No, I'm just kidding. Not jealousy, but somewhere అది మేబీ జెలసీ రాకూడదు అని. గుడ్ స్టేట్మెంట్. కమ్యూనికేషన్ బాగా డెవలప్ అయింది మీకు. యా, బట్ ఇప్పుడు కూడా ప్రశాంత్ వర్మని కలిస్తే ఆల్వేస్ లైక్ చేద్దామండి, ప్లీజ్ ఏదో చేద్దాం, ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ సేయింగ్ నో. లైక్ యూ ఓన్లీ సెడ్ నో, యూ రిజెక్టెడ్ మీ అంటాడు. I did not, please don't. I rejected the character, not Prashant Varma. No, I didn't even reject the character. I think I rejected myself doing that. You know, I didn't give myself the opportunity to explore. Appudu somewhere bhayam, maybe I don't know what it was. Only poyindi ante like it's, I just don't think about it now. Kani when I see him I'm like ఆయన కూడా మీరు కనిపించగానే చూస్తాడా సీరియస్ గా? లేదండి, హీ సూపర్ స్వీట్, హీ ఇస్ వెరీ స్వీట్. వెరీ ఇస్ ఎ వెరీ నైస్ మ్యాన్, నైస్ హ్యూమన్ బీయింగ్ ప్రశాంత్ వర్మ. ఐ నో హిమ్ పర్సనల్లీ. ఇంకేమైనా మిస్ అయిపోయేలాగా అదొకటేనా? ఇది ఒక్కటి గుర్తుండిపోయింది. గుర్తులే నువ్వు చాలా ఉన్నాయేంటి? అంటే నో అయితే నేను చాలా చెప్పాను ఫర్ మెనీ సినిమాస్. వెరీ కాన్షియస్ గా సెలెక్టివ్ గా చేస్తున్నాను. ఐ డోంట్ నో ఇఫ్ యూ హ్యావ్ సీన్ a lot of my films. కానీ నాకు హరి వద్దండి. హరి నేను అన్నీ వచ్చేస్తే అన్నీ చేసేయాలి అని హరి వద్దు, నాకు యాంగ్జైటీ వద్దు. అవునా? ఉందా మీకు ఆ ప్రాబ్లమ్? లేదు ప్రాబ్లం లేదు, కానీ ఐ డోంట్ వాంట్ టు డూ ఫిల్మ్స్ అవుట్ ఆఫ్ డెస్పిరేషన్. ఏమి లేదు ఇప్పుడు ఏదో ఒకటి చేసేయాలి, అది ఆ ఫీలింగ్ రాకూడదు. బికాస్ ఇన్ దాట్ ఫియర్ స్పేస్ ఆఫ్ థింగ్స్ యూ సమ్టైమ్స్ చూస్ రాంగ్ చాయిసెస్. ఫిల్మోగ్రఫీ బాగుండాలి అని నా గోల్. Like if someone opens my IMDb, okay, this is good, this is also decent, this is also good, oh this is a very big hit, అలా ఉండాలి at least, you know. ఓకే, అవును. అదే కొంతమందికి ఆ పొసెసివ్నెస్ ఉంటుంది వాళ్ళ కెరీర్ మీద. కానీ బట్ ఇక్కడ మరి మీరు అన్నట్టుగా ఇప్పుడు సినిమాకి ఇప్పుడు గుర్రం పాపిరెడ్డి రిలీజ్ అయ్యి
దానికి సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి నాకు, కనిపిస్తున్నాయి సార్. కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ పేస్ ఆఫ్ ద ఫిల్మ్, దానిలో ఉండే ఆ ప్రాబ్లమ్, సమ్ డెడ్ బాడీ. గుర్రం పాపిరెడ్డి ఎవరు? మన ఇంటర్వ్యూ వచ్చేసరికి సినిమా రిలీజ్ అయిపోతుంది, అది వేరే విషయం, మీకు చెప్పనక్కలేదు కానీ. బట్ అదొకటి క్యూరియస్ గా ఉంది, అవును. డెడ్ బాడీస్ మధ్యలో జరిగే అవును, ఇదంతా అవును. కూడా. సో దానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు వాళ్ళు మామూలుగా రెగ్యులర్ సినిమాల్లోని లైక్ ఇన్ హనుమాన్, మీ మార్కెట్ నో లేకపోతే మీ క్రేజ్ నో మీకుండే ఆ ఇమేజ్, ఇప్పటి వరకు ఒక చిన్న ఇమేజ్ వచ్చింది కదా మీకు, ఫరియా అబ్దుల్లా, జాతిరత్నాలు, వాటితో సినిమాల మీద సినిమాలు వచ్చాయి అనుకోండి, అవాయిడ్ చేస్తారా? అంటే దానిలో చూస్ చేసుకుని ఇప్పుడు మీ క్యారెక్టర్ ఫుల్ గా ఉండాలండి. కొంచెం వెయిట్ ఫుల్ కాదు సార్. ఇప్పుడు తరుణ్ భాస్కర్ తో గాయపడ్డ సింహంలో ఒక క్యారెక్టర్ చేశాను. అందులో స్టార్టింగ్ లో ఉంటాను, మధ్యలో ఉంటాను, ఎండ్ లో ఉంటాను, ఫుల్ లేదు. కానీ ఆ మూవీ వైబ్ నాకు ఎంత నచ్చిందంటే, ఆ కాన్సెప్ట్ నా మైండ్ బ్లో చేసింది. ఎందుకు ఐ డోంట్ నో. ఇట్ ఈస్ సో స్టూపిడ్లీ స్మార్ట్, ఇంటెలిజెంట్, ఫనీ, సిమిలర్ టు వాట్ ద కైండ్ ఆఫ్ జానర్ దట్ ఐఎమ్ డూయింగ్ లిటరలీ రైట్ నౌ ఆల్సో. కానీ చాలా చిన్న రోల్ అందులో కూడా. బట్ ఒక పాట ఉంది, తరుణ్ భాస్కర్ తో ఉంది. తరుణ్ భాస్కర్ ఈజ్ అనదర్ ఫ్యాబ్యులస్ హ్యూమన్ బీయింగ్ అనిపిస్తుంది నాకు. సో ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ అండి. లైక్ ఐ హ్యాడ్ మేబీ సే 10 days of shoot for Gayapada Simham. Barely anything. But I enjoyed each and every day. Each and every dialogue I enjoyed. Each and every interaction with Tarun, with Kashyap, the director. It's so wholesome. So how the project makes me feel done. But that's more important. Yes. అంటే 2 రోజులు లొకేషన్ లో ఇబ్బందిగా ఉండి, చికాగ్గా ఉండి, అసలు సెట్ అవ్వలేదంటే వదిలేస్తారా ఏంటి మీరు? కొంప తీసి కష్టపడతారుగా, ఏదో రకంగా ఇబ్బంది పడి కంప్లీట్ చేయాలి. ఆ మైండ్ సెట్ ఉందా? అవును సార్. లేకపోతే రామ్ రామ్ మీకు రామ్ రామ్ క్యారెక్టర్ కూడా రామ్ వదిలేసి వెళ్ళిపోరుగా? లేదు. ఎందుకంటే ఇవాళ జనరేషన్ వాళ్ళు ఏదైనా చేయగలరు, వదిలేసి వెళ్ళిపోగలరు. ఓ అట్లానా? లేదు, ప్రాజెక్ట్ కోసం ఏదైనా చేయగలరు. ఓకే, దాట్స్ గుడ్, దాట్స్ గుడ్. అంటే ఈ ప్రయాణంలో మీరు రేపు సక్సెస్ అయిన తర్వాత, ఇంకా స్టిల్ అప్పటికి కూడా మీకు డిమాండ్ వచ్చిన తర్వాత, సపోజింగ్ దట్ ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మీకు డిమాండ్ క్రియేట్ అయ్యి క్యారెక్టర్ల ఆఫర్స్ వచ్చిన తర్వాత, స్టిల్ మీరు మంచి క్యారెక్టర్కే స్టిక్ అయి ఉంటారా? అయితే రెమ్యునరేషన్ డిమాండింగ్ నాకింత ఇస్తే అన్నట్టుగా ఉంటుందండి? నాకు ఒక ఫ్రెండ్ ఉండేది కాలేజ్లో. వన్స్ హీ టోల్డ్ మీ that if there is a project, okay, once he told me that if you are unsure about a project and you don't ఒక్క చోట కూడా ఎక్సైట్మెంట్ దొరకట్లేదంటే, you ask for the remuneration that you think you deserve, and if they are giving it, you should do it. I think that's a solid balance andi. I think that's really smart. అదే జాబ్ సాటిస్ఫాక్షన్ అని ఉండాలి, జేబు సాటిస్ఫాక్షన్ అంతే. జాబ్ లేకపోతే జేబు అంతే అండి. అది చాలా స్మార్ట్ డిసిజన్ అది. మీ ప్యాంట్లు అన్నిటికీ జేబులు ఉంటున్నాయా? చూసుకుంటున్నారా? లేడీస్ ప్యాంట్స్ కి జేబులు ఉండవు. మరేలా మీరు పాకెట్ ప్యాంట్లు వేసుకోవాలి మరి అప్పుడు. అవును. అంటే అప్పుడు మనం మళ్ళీ అది కూడా అలాంటి ఇమేజ్ కూడా రాకూడదు కదా. ఫరియాకి మనం క్యారెక్టర్ అలా ఇలా ఉన్నా కొంచెం రెమ్యునరేషన్ బాగా ఇస్తే చేసేస్తుంది అన్న ఇమేజ్ కూడా రాకూడదు కదా. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఇష్టం లేదు. డబ్బు అంటే ఇప్పుడు థియేటర్ లో లేదు కాబట్టి చెప్తున్నాను, డబ్బులు వస్తున్నాయి అంటే రావాలి కదా. కదా, ఇట్స్ ఏ ప్రొఫెషన్. వాట్ ఇస్ ఇట్? ఆఫ్ కోర్స్ ఇట్స్ నాట్ లైక్ ఏదైనా చేస్తుంది. లైక్ ఇఫ్ ఇట్స్ అ రియల్లీ బ్యాడ్ క్యారెక్టర్, వల్గర్ క్యారెక్టర్, వల్గర్ కూడా ఉండొచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే నాట్ వెల్ రిటన్, నాట్ వెల్ రిటన్, ఆ మూవీ వైబ్ ఏదో సెట్ అవ్వట్లేదు అంటే నేను చేయను. నేను ఎంత ఇచ్చినా కూడా నేను చేయను. ఓకే. And that has happened before. I have rejected some good amounts for projects that I was almost about to do. జాతిరత్నాల తర్వాత
In the span of 4 years. 4 years. 2-3 times వచ్చినాయి. ఏంటండి అలాంటి సినిమాలు అదైతే నేను చెప్పాను సార్. కానీ మీకు బాగా లౌక్యం వచ్చేసింది, సినిమా ఇండస్ట్రీ లౌక్యం బాగా వచ్చింది అంటున్నాను. అంటే ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు మినిమం కదా ఉండాలి కదా అంత సెన్స్, లేకపోతే ప్రాజెక్ట్స్ రావు. మీరు బాగా డెవలప్ అయ్యారు. సో అలాంటివి వచ్చినాయి. బట్ గట్ ఫీలింగ్ ఏదో చెప్తుంది మీకు. ఆ గట్ ఫీలింగ్ తో నేను చాలా కనెక్టెడ్ గా ఉంటానండి. కుడుతుంది అది, చెయ్యొద్దు అంటే చెయ్యొద్దు, అది వింటాను. వస్తే వింటాను. అంటే మీరంతా మీ ఇండిపెండెంట్ డెసిషనే, మీ మదర్ వెనకతల ఉండి షేర్ చేసుకోవడం, డిస్కషన్ yes, కానీ ఫైనల్ డెసిషన్ నాదే. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ యాక్చువల్లీ. మెయిన్ డెసిషన్, ఫైనల్ కాల్ మీదే. అంటే మీకున్న ఆ కాంప్రహెన్షన్, అండర్స్టాండింగ్ చాలా చాలా మీరు డిసైడ్ చేసుకోగలుగుతున్నారా? yes, but I take బట్ అనుమానం చేసుకోలేపారుగా. అవును, కానీ మేబీ ప్రశాంత్ వర్మ has something big for me. దట్స్ గుడ్. ఆప్టమిస్టిక్ గా ఉండడం అన్నది తప్పు కాదు కదా. అయ్యో కన్సమ్మేట్ దాని వల్లే ఇప్పుడు ఆ ఇంట్యూషన్ ఇంకా క్లారిటీ వచ్చింది. సో ప్రతిదానికి ఎలాగ మీకు హనుమాన్ గుర్తొస్తాడు కాబట్టి, లార్డ్ హనుమాన్ ఆయన గైడ్ చేస్తుంటాడు. హనుమాన్ సినిమా చూడు, నా సినిమా వదిలేసావు నువ్వు. సారీ హనుమాన్ జీ, ఏమనుకోకండి. మీరు హిందీ అమ్మాయి, అంటే హిందీ అమ్మాయి అంటే హైదరాబాదీ, తెలుగు ఇంకా పూర్తిగా చాలా కష్టపడుతున్నారు. తెలుగు మాట్లాడడానికి చెమటలు పోస్తున్నాయి. రైట్, ఇప్పుడు ఇంకా బెటర్ సార్. మీరు జాతిరత్నాలు ప్రీ రిలీజ్ చూస్తే అసలు యువర్ లాంగ్వేజ్ ఇస్ ఆల్వేస్ స్మైలింగ్. అప్పుడు అవుతుంది యువర్ స్టేజ్ మీద నిలబడి అంతే ఆనందంగా మాట్లాడడం రాదు కదా. ఆనందం ఎక్కువ అసలు. నా పేరు మీనింగ్ హ్యాపీనెస్. ఫరియా, ఫరియా మీన్స్ హ్యాపీనెస్ ఇన్ ఉర్దూ, ఇన్ అరబిక్. ఇట్స్ యాక్చువల్లీ a Persian name. ఓకే ఓకే. ఫరియా అంటే హ్యాపీనెస్. ఓకే. సంతోషిని, సంతోషి మాత. హిందీలోకి వెళ్ళే అవకాశాలు కానీ, ఆలోచనలు కానీ, అటువంటి హింట్స్ కానీ ఏమైనా దొరుకుతున్నాయా, అందయ్యా, అలర్ట్స్ ఏమైనా వచ్చాయా? కోరికలు అంటే ఉన్నాయి. ఒక వెబ్ సిరీస్ చేశాను కూడా, ద జంగాబూర్ కర్స్, సోనీ లివ్ వాళ్ళకి చేసి. చాలా చాలా ఎంజాయ్ చేశాను. కోర్స్ వెరీ వెరీ డిఫికల్ట్, వెరీ ఎగ్జాస్టింగ్ ప్రాజెక్ట్. 3 months కంటిన్యూస్ గా ఒరిస్సాలో మేము ఉండేది. సో ఇట్ జస్ట్ వాజ్, it took me time to come back to normalcy. Yeah, it was very to get out of that character. Yeah, very intense, but I really enjoyed it to the core. Like every day was so exciting. ikkado kondallo తిరుగుతున్నాం and sometimes I'm hanging from a building rope to, but so every day was very exciting, very I enjoyed it a lot. కానీ నాకు నా థాట్ ఏంటంటే, నా రూట్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ కొంచెం స్ట్రాంగ్గా ఫౌండేషన్ బిల్డ్ చేస్తే వేరే వాళ్ళు వాళ్ళే కాల్ చేస్తారు, వాళ్ళే పిలుస్తారు. మీ ఆడియన్స్ మాకు కావాలి, సో మీరు రండి లాగా ఆ స్టేజ్కి రావాలనుకుంటున్నాను. అది that's a harmonious stage to be in, desirable thing to happen kada. And right now Telugu industry is booming and it's the place to be. It is the time to be here. So why అనిపిస్తుంది. తెలుగు అన్నది వాళ్ళ రేపు టాప్ ఆన్ ఓవర్ ది టాప్. Everyone wants to come here. Yes, on the top of the world. ఇక్కడ నుంచి హిందీకి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.